అందరికీ నమస్కారం. బైబిల్ అనగానే మనకు గుర్తొచ్చే అద్భుతమైన చరిత్రల్లో నోవహు ఓడ ఒకటి. చిన్నప్పటి నుండి మనం దీనిని ఒక కథలా వింటూనే ఉన్నాం. కానీ మీకు తెలుసా, నోవహు ఓడ కేవలం ఒక కథ మాత్రమే కాదు. అందులో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దేవుడు నోవహుకు ఇచ్చిన ఆ ఓడ కొలతల్లో ఉన్న మర్మమేంటి? ఆ ఓడకు తలుపు ఎవరు వేశారు? అసలు ఆ కిటికీని పక్కన కాకుండా పైన ఎందుకు పెట్టమన్నారు? ఈరోజు ఈ వీడియోలో నోవహు ఓడ గురించి మనకు తెలియని 3 ఆసక్తికరమైన రహస్యాలను నేరుగా బైబిల్ నుండి తెలుసుకుందాం. మొదటి రహస్యం: ఓడ యొక్క కొలతలు. ఆదికాండము 6:15 ప్రకారం దేవుడు నోవహుకు 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలని చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 6:1. ఆశ్చర్యకరంగా, నేటి కాలంలో సముద్రం మీద ప్రయాణించే భారీ యుద్ధ నౌకలను కూడా సరిగ్గా ఇదే నిష్పత్తిలో తయారు చేస్తారు. ఎందుకంటే ఈ కొలతల్లో ఉన్న ఓడ ఎంతటి భయంకరమైన తుఫానునైనా తట్టుకొని స్థిరంగా ఉండగలదు. వేల ఏళ్ల క్రితమే దేవుడు ఈ శాస్త్రీయ రహస్యాన్ని నోవహుకు బయలుపరిచారు. రెండో రహస్యం: ఆ ఓడ తలుపు గురించి. నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు లోపలికి వెళ్ళాక ఆ తలుపును నోవహు వేయలేదు. ఆదికాండము 7:16లో బైబిల్ ఏం చెబుతుందంటే, యెహోవా లోపలికి పోయిన అతని వెనుక ద్వారము మూసివేసెను. దానిని భద్రపరిచేది కూడా దేవుడే. దేవుడు ఒక్కసారి తలుపు వేస్తే ఏ శక్తి దానిని తెరవలలేదు. ఆయన రక్షణలో ఉన్నవారికి ఏ అపాయం కలగదదు. మూడో రహస్యం: ఆ ఓడకు ఉన్న కిటికీ. దేవుడు కిటికీని ఓడ పక్కన పెట్టమని చెప్పలేదు, పైన పెట్టమన్నాడు. సాధారణంగా కిటికీలు పక్కన ఉండాలి, కానీ పైన ఎందుకు? ఎందుకంటే చుట్టూ ఉన్న వినాశనాన్ని, వరదను చూసి నోవహు భయపడకూడదని. ఎప్పుడూ పైకి అంటే దేవుని వైపు మాత్రమే చూడాలని దేవుని ఉద్దేశం. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే భయం వేస్తుంది, కానీ పైకి దేవుని వైపు చూస్తే నిరీక్షణ కలుగుతుంది. చూశారుగా, నోవహు ఓడ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, లోకం నాశనమవుతున్నా దేవుని మాట విని ఆయన ఓడలోకి ప్రవేశించే వారికి మాత్రమే రక్షణ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ మర్మాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.